హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. 2 రోజులు జాతీయ కార్యవర్గ సమావేశాలకు సంబంధించి ముఖ్యంగా బీజేపీ నాయకులు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి అంశాలు ఇచ్చారో తెలుసుకోవడానికి మనతో పాటు సోము వీర్రాజు గారు ఉన్నారు. తెలుసుకుందాం సార్. ఇప్పుడు ఈ 2 రోజుల సమావేశాల్లో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఎటువంటి అంశాలు ముఖ్యంగా తెలిపారు సార్? తెలుగు రాష్ట్రాలు ఉభయ రాష్ట్రాల్లో కూడా పార్టీ పని మీద ఆల్రెడీ జాతీయ పదాధికారుల సమావేశంలో సమగ్రమైన నివేదికల్ని సమర్పించడం జరిగింది. 2 రాష్ట్రాల్లో కేంద్రం ఇచ్చినటువంటి కార్యక్రమాలు ఉత్సాహంగా గ్రామాలకు తరలిండి కానీ, బూత్ యొక్క కమిటీలు వేయడం కానీ, కేంద్ర పార్టీ ఇచ్చిన అన్ని కార్యక్రమాల్లో కూడా 2 రాష్ట్రాలు ముందంజలో ఉంది. అంటే ముఖ్యంగా 2 రాష్ట్రాలకు సంబంధించి రానున్న ఎన్నికల్లో మీ స్టాండర్డ్ ఏ విధంగా ఉండబోతుంది? పొత్తుల అంశం ఎంతవరకు ఏమైనా ఈ సమావేశంలో తెలిపారా? ఈ సమావేశంలో పొత్తుల అంశం ప్రధానంగా చర్చకు రాలేదు. ఇది ప్రధానంగా కార్యకర్తలను ఉద్దేశించి మోడీ గారు మాట్లాడడం కానీ, అలానే కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ మధ్యన ఇండియా రాజకీయ యొక్క వ్యవస్థ మీద తీర్మానం కానీ, ఆర్థిక పరిస్థితి మీద కానీ అన్ని దేశవ్యాప్తంగా ఉన్న అంశాలను ప్రధానంగా చర్చించారు. ఏదైతే ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ విషయం ప్రత్యేకంగా రాజకీయపరమైనటువంటి ఏ రాష్ట్రానికి సంబంధించి విడిగా చర్చించినటువంటి అవకాశం లేదు. సార్ ఇప్పుడు చూడొచ్చు సార్, ఇప్పుడు ఎన్నికలకి మరికొద్ది రోజులు ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. మీరు ఈ 10 ఏళ్ళు పాటు ప్రత్యేక హోదా కావచ్చు, ప్రత్యేక ప్యాకేజ్ కావచ్చు తెలుగు రాష్ట్రాలకు ఇస్తామని చెప్పి ఇంకా వెనకబడేలా ఉంది. మరి దాని గురించి ఈ రానున్న ఎన్నికల్లో మీ స్టాండర్డ్ ఏ విధంగా ప్రజల ముందు మరోసారి పెట్టబోతున్నారు? ఎన్నికలు సమీపించిన సందర్భంలో మా యొక్క ఆలోచన విధానాన్ని తప్పకుండా ప్రజలకు తెలియజేస్తాం. ఫైనల్గా మీరు పొత్తులకు సంబంధించి ఏ విధంగా మీ స్టాండర్డ్ ఏ విధంగా ఉండబోతుంది? టీడీపీ జనసేనతో కలిసి మీరు వెళ్ళబోతున్నారా? ఆల్రెడీ జనసేన మాతో మిత్రపక్షంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా హోంమంత్రి గారిని కలిశారు. కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటే దానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ముందుకు పెడుతుంది. ఇది రానున్న ఎన్నికలకు సంబంధించి మేము బూత్ లెవెల్ నుంచి గ్రామీణ స్థాయి మొత్తానికి కూడా మేము ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం. ఈ 10 ఏళ్ల పాటు బీజేపీ ఏవైతే కార్యాచరణ చేసిందో అవన్నింటిని కూడా ప్రజల ముందు మరోసారి పెట్టి తెలుగు రాష్ట్రాల్లో మేము విజయం దిశగా నడుస్తామంటూ కూడా అయితే తెలుపుతున్నారు. మరి ఇక పొత్తులకు సంబంధించి ఇంకా కేంద్ర అధిష్టానం నిర్ణయం తీసుకోవాలి. ఆ నిర్ణయం ప్రకారం మేము కూడా ముందుకు నడుచుకుంటామంటూ కూడా సోము వీర్రాజు అయితే తెలిపారు. వీడియో జర్నలిస్ట్ నిరంజన్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.